నాగార్జున సోలో హీరోగా వచ్చి ఏడాదికి పైగానే దాటిపోయింది. గత సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చారు నాగ్. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో ప్రకటించలేదు. చాలామంది దర్శకుల పేర్లు వినిపించినా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. ఈ గ్యాప్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే బాగానే చేస్తున్నారు. గత ఏడాది బ్రహ్మాస్త్రలో చేసినట్టే తాజాగా 2 సినిమాలు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబోలో వస్తున్న కుబేరాలో కీలక పాత్ర చేస్తున్నారు నాగార్జున. అలాగే రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కూలీలోనికి రోల్ చేస్తున్నారు. దాంతోపాటు బిగ్ బాస్ షో కూడా చేశారు. ఈ బిజీలో పడి సోలో హీరోగా ప్రకటించే ఖాళీ లేకుండా పోయింది నాగార్జునకు. చాలా రోజులుగా సరైన కథ కోసం చూస్తున్నారు ఈ సీనియర్ హీరో. సపోర్టింగ్ రోల్స్ చూస్తేనే సోలో హీరోగాను నటించడానికి సరైన స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు. ఇక నాగార్జున 100వ చిత్రానికి చందు ముండేటి దర్శకత్వం వహించబోతున్నట్టుగా సమాచారం. ఇటీవల తండేల్ సినిమాతో నాగ చైతన్యకు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు చందు ముండేటి. అక్కినేని ఫ్యామిలీకి తొలి 100 కోట్ల మూవీని అందించాడు. దాంతో ఈ డైరెక్టర్ మీద ప్రశంసలు కూడా వస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి మొదటి 100 కోట్ల సినిమా ఇచ్చిన దర్శకుడిగా చందు ముండేటి క్రేజ్ కొట్టేశాడు. ఇక తండేల్ సినిమా ప్రమోషన్ సమయంలోనే నాగార్జునతో ఒక భారీ సినిమా చేస్తానని, అందుకు సంబంధించిన కథ కూడా రెడీగా ఉందని తెలిపాడు. ఇప్పుడు నాగార్జునతో కలిసి ఈ కథను చెప్పినట్టు సమాచారం. సినిమా లైన్ కూడా నచ్చడంతో నాగార్జున చందు ముండేటితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది భారీ బడ్జెట్తో తీయబోయే ఫ్యాన్ ఇండియా సినిమా అని సమాచారం. ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ మాస్ కథను రెడీ చేస్తున్నారట. దాంతో ఈ చిత్రానికి దసరా అల్లుడు అనే టైటిల్ని కూడా పెడతారని ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున 100వ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నా సామిరంగా తర్వాత ఆయన సోలో సినిమా స్టార్ట్ చేయనే లేదు. కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నాగార్జున నుండి సోలో హీరోగా సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఇక చందు కూడా మాస్ అంశాలతో కథను సిద్ధం చేస్తున్నాడట. మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఇందులో నాగార్జున ఊరా మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. తండేల్ సినిమాని ఫ్యాన్ ఇండియా స్థాయిలో తీసి హిట్ కొట్టాడు చందు ముండేటి. ఇప్పుడు నాగార్జున మూవీని కూడా అదే స్థాయిలో తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ మూవీ నుండి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఖచ్చితంగా నాగార్జునకు సూపర్ హిట్ పడే అవకాశం ఉంది. కార్తికేయ 2, తండేల్ సినిమాలతో వరుసగా 100 కోట్ల మూవీలు అందించాడు చందు ముండేటి. ఇప్పుడు నాగార్జునతో కూడా మరొకసారి 100 కోట్ల మూవీ తీయాలని భావిస్తున్నాడట. ఇక నాగార్జున కూడా కెరీర్లో ఇప్పటి వరకు 100 కోట్ల మూవీ లేదు. కాబట్టి ఈ సినిమాతో క్లబ్లో జాయిన్ అవ్వాలని నాగార్జున ఎదురు చూస్తున్నారట. ఇప్పటికే సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఈ ముగ్గురు కూడా 100 కోట్లకు పైగాలే కలెక్షన్ సాధించి రేసులో ముందున్నారు. ఇక సీనియర్గా హీరోలు ఒకరైన నాగార్జున మాత్రమే ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్లో జాయిన్ కాలేకపోయారు. కానీ చందు ముండేటి మాత్రం ఈసారి నాగార్జున 100 కోట్ల క్లబ్లో జాయిన్ చేస్తారని సమాచారం. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ని హీరోయిన్గా తీసుకోబోతున్నారని సమాచారం. గతంలో వీరు నటించిన నా సామిరంగా మూవీలో వీరి జోడీ అద్భుతంగా ఉంది. ఆ సినిమాలో ఆషికా పాత్రలో పాటు అందంతో కూడా ఆకట్టుకుంది. అందుకే మరొకసారి నాగార్జున మూవీలో ఆమెకి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ని ఉంటున్నారని తెలుస్తుంది. తండేల్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చాడో తెలిసిందే. అలాగే గతంలో నాగార్జున మూవీల్లో కూడా దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సినిమాలకు పనిచేశాడు. కాబట్టి ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయితే గనుక మ్యూజికల్గా కూడా చిత్రానికి భారీ హైప్ వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే అధికార ప్రకటన రాబోతుందని సమాచారం. మరి ఈ సినిమాతో నాగార్జున 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతారా లేదా అన్నది చూడాలి. కింగ్ నాగార్జున నుండి ఇండస్ట్రీ హిట్ వచ్చి చాలా కాలమైంది. సొగ్గాడే చిన్ని నాయన తరువాత మళ్ళీ ఈ స్థాయిలో హిట్ పడలేదు. మధ్యలో బంగారు రాజు, నా సామిరంగా హిట్ అయినా కూడా పెద్ద రేంజ్ హిట్స్ కావు. ఇక నాగార్జునకు 100 కోట్ల మూవీ కూడా లేదు. దాంతో ఈసారి సోలోగా 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు.